మడిసన్నాక కూసంత కళాపోసన ఉండాలన్నది రావు గోపాలరావు డైలాగ్. ఆ కళాపోసన ఉండడం వరకు ఓకే గాని అది శృతి మించి వెర్రి తలలేస్తే మొదటికే మోసం రావడం ఖాయం. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడి పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉందట. ఆయన గారి కళాపోసన శృతి మించింది కాదు, అంతకు మించడంతో టోటల్ పొలిటికల్ కెరీరే డేంజర్లో పడిందట. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటాయన జిల్ జిల్ జిగా స్టోరీ? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం వివాదం ఇంకా సద్దుమణగలేదు. పెద్దలు రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. కుటుంబ గొడవ రాజకీయ వివాదంగా మారిన క్రమంలో పరిష్కరించేందుకు గతంలో వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కాగా ఆయన భార్య వాణి వైసీపీ జెడ్పీటీసీ. అందుకే పార్టీకి ఇప్పటి కుటుంబ కథా చిత్రం సమస్యగా మారిందని అంటున్నారు. ఈ ఎపిసోడ్ పార్టీకి మైనస్ అన్న అభిప్రాయం పెరుగుతోందట అంతర్గతంగా. అలాగే ఇంట్లో కూర్చుని సెటిల్ చేసుకోవాల్సిన గొడవను రచ్చకీడ్చి ఎమ్మెల్సీ దువ్వాడ చివరికి పార్టీని కూడా ఇరికించేశారన్న అసహనం కూడా వైసీపీ పెద్దల్లో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో సమస్య వచ్చిన ప్రతిసారి దువ్వాడకు మద్దతుగా నిలిచింది పార్టీ. అలాంటిది ఇప్పుడు ఈ వ్యవహారం కాస్త తేడా అయింది కావడంతో పార్టీ మీద కూడా ట్రోల్స్ పెరిగిపోతున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చెయ్యాలంటూ మొదలైన రచ్చ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. ఎమ్మెల్సీపై సొంత భార్య బిడ్డలే పోరాటం చేయటం, న్యాయం చెయ్యాలంటూ రోడ్డెక్కడంతో పాటు ఈ ఎపిసోడ్లో ఆయన సన్నిహితురాలు మాధురి వ్యవహార శైలి ఇంకా డ్యామేజ్ చేస్తోందన్న అభిప్రాయం పెరుగుతోందట వైసీపీ వర్గాల్లో. కట్టుకున్న భార్యే తనను ఇంటి నుంచి తరిమేసిందన్న మాటలతో ఎమ్మెల్సీ కొంత సానుభూతిని కూడగట్టుకోగలుగుతున్నా వేరే మహిళతో కలిసి ఉండడం, టూర్లు తిరిగామని కలిసే ఉంటామని చెప్పడం లాంటివి పార్టీని కూడా ఇరుకున పెడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుకే దువ్వాడ తన భార్య బిడ్డలపై చేసిన కామెంట్స్ అన్నింటినీ వైసీపీ అధిష్టానం నిశితంగా గమనిస్తోందని అంటున్నారు. ఇది ఇక్కడితో ఆగకుండా ఇలాగే కొన్నాళ్లు కొనసాగితే మాత్రం అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు. జగన్ కు దగ్గరి మనిషిగా, జిల్లాలో కీలకమైన నేతగా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. ఎవరైనా జగన్ను విమర్శిస్తే ముందు వెనక చూడకుండా విరుచుకుపడే నాయకుణ్ణి దూరం చేసుకోవడం ఇష్టం లేకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పేటూ లేదన్నది వైసీపీ వర్గాల వాయిస్. భార్య వాణి తండ్రి, సొంత మామ సంపతిరావు రాఘవరావు రాజకీయ వారసత్వాన్ని 2.5 దశాబ్దాలుగా కొనసాగిస్తూ పవర్ పాలిటిక్స్ నడిపించిన దువ్వాడ శ్రీనివాసు భవిష్యత్తు మాధురి చేసిన అడల్టరీ కామెంట్స్తో డైలమాలో పడిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదైనా అది వాళ్ల వ్యక్తిగతం. కానీ అది పొలిటికల్ కలర్ని పులుముకుని రచ్చయ్యాక అందరము డ్యామేజ్ అవుతున్నామని లోకల్ క్యాడర్లో ఆవేదన పెరుగుతోందట. ఆ ఎపిసోడ్కు వెంటనే ముగింపు పలకకుంటే మాత్రం దువ్వాడ పొలిటికల్ కెరియర్కు ఎండ్ కార్డు పడుతుందన్న వాదన బలపడుతోంది. 10 రోజుల నుంచి రగులుతున్న వివాదంపై వైసీపీ అధినాయకత్వం సీరియస్గానే ఉన్నట్టు సమాచారం. దీంతో ఎండ్ కార్డు పడేది వివాదానికా లేక దువ్వాడ పొలిటికల్ కెరియర్కా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.